నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు సెక్యూరిటీ సూపర్వైజర్లు ఆత్మహత్యయత్నం చేశారు. ఈగల్ సంస్థకు పనిచేసిన తమను సెక్యూరిటీ గార్డ్ గా డిమోట్ చేశారని మనస్తాపం చెందారు. 2014 నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా తమను ట్రాన్స్ఫర్ చేసి అర్హత లేకున్నా మరొకరిని సూపర్వైజర్ గా వేశారని ఆరోపిస్తున్నారు. న్యాయం చేస్తామంటే మేమందరం కలిసి 6 మంది కలిసి మేము తిరుపతికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కాంట్రాక్టర్ గారు కలిసి మమ్మల్ని 1 నెల లోపల చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పి మమ్మల్ని ఇప్పుడు 5 నెలలు అయింది. ఏం పలకరించడంలో చేయలే. డీసీఎల్ గారికి చెప్తే డీసీఎల్ గారు ఎవరికైనా చెప్పుకొని మేము ఎవరికి చెప్పినా ఈయన మా పని మేము చేసుకుంటామని చెప్పి మమ్మల్ని ఇప్పుడు 5 నెలలు దాటింది. మమ్మల్ని మా పోస్టులు ఇవ్వటంలే. మేము అడిగింది మా స్నేహితుల కోసము మాకు వచ్చిన జీవో ప్రకారం జీతం అడిగినందుకు మమ్మల్ని ఈ రకంగా చేశారు. దీనికి బాధ్యత దీనికి కారకులు ఈగల్ హంటర్ కాంట్రాక్ట్ వారే. మేము బయట ఉండబట్టి ఇప్పుడు 5 నెలలు అయింది. రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు. సార్ 2016లో మేము ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కి చేరినాం సార్. 2016లో 6,000 ఇచ్చినారు సార్. 2021లో 8,000 ఇచ్చినారు. అట్లయితే అప్పుడు ఏమైందంటే ఎంఓఈ కాపీలలో జీతం మెన్షన్ చేయకుండా అంటే ఇంత జీతం ఇవ్వాలి ఒక గార్డుకి, ఇంత పిఎఫ్ ఇవ్వాలని లేదు. అంటే మేమైతే నేను కానీ నాగన్న కొంతమంది మన గార్డ్స్ అందరం కలిసి నారా లోకేష్ గారిని కలిసినాము. నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఈ అన్యాయం చాలా రోజులు జరుగుతుంది. నేను ఖచ్చితంగా ఈసారి యాక్షన్ తీసుకుంటాను. మీకు అందరికి కూడా జీవో మెన్షన్ చేస్తాను. పలానా జీవో మెన్షన్ చేసి మీకు ఇంత జీతం ఇవ్వాలనేసి నేను రాత దాంట్లో ఇస్తామని చెప్పినాడు సార్. ఆ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాము, డిఎంఈ గారిని కలిసినాము. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అన్నారు సార్ 16,000 మీ అకౌంట్ లో పడుతుంది, మిగిలిన పిఎఫ్ఎస్ఐ కట్ అవుతుంది, మీకేం భయం లేదు. ఇంతకు ముందు అయితే ఆ విధంగా లేదు కాబట్టి మీకు అన్యాయం దొరుకుతాయని చెప్పినాడు సార్. అలాగైతే తర్వాత ఏజెన్సీ మారిన తర్వాత ఈ ధర్నాలు ర్యాలీ చేసినప్పుడు మీకు జీతం పెంచుతామని చెప్పినాడు సార్. కానీ 12,099 మాత్రమే ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత పలుసార్లు మేము గతంలో సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చినాము. ఏజెన్సీ వాళ్ళు పలుసార్లు అయినా కూడా మేము ఇచ్చేది ఇంతే, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదన్నాడు సార్. 2016